ఆధార్ కార్డు కంటే కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డే వృద్ధులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు సంబంధించి ముందు ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు ఆ సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలకు సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్న వృద్ధులను గుర్తించి సచివాలయ అధికారులు ఈ డిజిటల్ సిటిజన్ కార్డును రూపొందించడానికి ప్రభుత్వం అయితే తాజాగా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రాష్ట్ర, కేంద్ర, ప్రైవేట్ సంస్థల్లో వృద్ధులకు ఇచ్చేటువంటి రాయితీలు, పింఛన్లు, వైద్య సదుపాయాలు, బ్యాంకింగ్ రంగంలో వారికి వచ్చే అదనపు ప్రయోజనాలు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా వారికి లభించనున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ అధికారులు తమ పరిధిలో ఉన్న వృద్ధులను గుర్తించి వారికి 60 సంవత్సరాలు నిండినట్లయితే వారి వివరాలను ఎంటర్ చేసి సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డును అయితే రూపొందించి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు పొందిన వృద్ధులకు అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఆ ప్రయోజనాల వివరాలు ఒక్కొక్కటిగా నేను మీకైతే ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా వైద్య సదుపాయాలు. వృద్ధాప్యంలో ఉన్నవారికి చీటికి మాటికి అనారోగ్యంతో అనేక బాధలు అయితే పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా క్యూలు ఉండడం, అలాగే మందులు, డయాబెటిక్ టెస్టుల్లో వీరికి రాయితీ ఇవ్వడం, డాక్టర్ ఫీజులోనూ వారికి తగ్గింపుతో ఇవ్వడం ఈ సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డు ద్వారా అయితే వృద్ధులకు కలిగే ప్రథమ లాభం. ఇక రెండవ లాభం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో వారికి ప్రయోజనాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్లు ఎఫ్డి చేసిన సేవింగ్ స్కీములపై అధికంగా వడ్డీ అయితే వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అది 80 ఏళ్ల పైబడిన వారికి 50,000 రూపాయల వరకు ఈ రాయితీ అయితే వస్తుంది. ఇక మూడవది, ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత వస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకుల ద్వారా లోన్లు కావచ్చు, ఇతర పథకాల ద్వారా సబ్సిడీలు అయితే వస్తాయి. ఇతర సదుపాయాలు, మ్యూజియం, సినిమా హాళ్లు, పార్కుల్లో ఎంటర్ అయ్యేటప్పుడు వారికి ఫీజులో కూడా రాయితీ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ చెల్లించేటప్పుడు వారికి ఫీజులో కొంత తగ్గింపు కూడా ఉంటుంది. ఇక వృద్ధులకు ప్రయాణాల్లో బాగా రాయితీలు అయితే లభిస్తాయి. ముఖ్యంగా రైల్వేలు, బస్సుల్లో 60 ఏళ్లు నిండిన పురుషులకు, 58 ఏళ్లు నిండిన మహిళలకు ప్రయాణ టికెట్ పై దాదాపు 40% అయితే రాయితీ వస్తుంది. ఇక 80 ఏళ్లు నిండిన వృద్ధులకు దాదాపు 50% రాయితీ వస్తుంది. కొన్ని ప్రైవేట్ బస్సుల్లోనూ, ఎయిర్లైన్స్ లోనూ టికెట్లపై తగ్గింపు ధర లభిస్తుంది. ఈ విధంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డు ఇవ్వడం ద్వారా వారు వివిధ రంగాల్లో సబ్సిడీలు, రాయితీలు, ప్రయోజనాలు పొందే విధంగా చర్యలు అయితే తీసుకోవడం కోసం ప్రభుత్వం ఈ డిజిటల్ సిటిజన్ కార్డును తీసుకొచ్చింది. మనకు అతి కొద్ది రోజుల్లోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న వృద్ధులను గుర్తించి వారికి ఈ కార్డును అయితే జనరేట్ చేసిస్తారు. ఆధార్ కార్డు కంటే కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డే వృద్ధులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు సంబంధించి ముందు ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు ఆ సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.